హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బీబీ జోడీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కళ్యాణ్ పడాలా ఎంట్రీ అయితే అయిపోయింది. ఇక ఎంట్రీ అంటే జస్ట్ ఒక సాంగ్‌కి మాత్రమే ఆ ఎంట్రీ అయితే అయింది. ఇక ఈసారి 'తీన్ మార్' స్పెషల్‌తో మన ముందుకు రాబోతున్నారు మన కంటెస్టెంట్స్. ఇక 'తీన్ మార్' అనగానే అక్కడే మనకు అర్థమైపోయింది ముగ్గురితో కలిసి చేసే పర్ఫార్మెన్స్. ఇప్పుడు జోడీ కాస్త ముగ్గురు అయిపోయారనే చెప్పాలి. అది అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు. ఎవరిని వాళ్ళు చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. ఇక కళ్యాణ్ రాక కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ బీబీ జోడీలో వీళ్ళు వచ్చునుంటే సూపర్‌గా ఉండేది కదా! సో, ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా చాలా మంచి రేటింగ్ వచ్చిండేదని చాలామంది ఫీల్ అయ్యారు. బట్ అందరికీ తెలిసిందే కదా! కళ్యాణ్ వాళ్ళు ఇక 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత ఎన్ని విషయాలను వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చేసారో. ఇక కళ్యాణ్, తనూజని కొంతమంది ఇష్టపడే వాళ్ళుంటే, కొంతమంది వద్దు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో, ఈ నెగటివిటీని వాటన్నిటిని వీళ్ళు కాస్త ఎదుర్కొనే లోపల ఇక బీబీ జోడీ కూడా అయిపోతుంది. అందుకే కళ్యాణ్ చెప్తాడు, ఇక బీబీ జోడీలో డాన్స్ వేయనప్పటికీ కూడా నేను కనీసం ఈ స్టేజ్ మీదకి ఎక్కే అవకాశం నాకు దక్కింది అని చెప్పి తన మాటల్లోనే చెప్తాడు. ఇక దాంతో సదా గారొచ్చేసి, ఏంటి ఎందుకు రాకూడదు మీరెందుకు రాలేదు? అయినా రావచ్చు కదా అనంటే, ఇక మన ప్రదీప్ చెప్తాడు కదా! ఇక 'బిగ్ బాస్' హౌస్ నుండి వచ్చిన తర్వాత చాలా విషయాలు జరిగాయి. అలా అనుకున్నారు, ఇలా అనుకుంటున్నారు, కొంత నెగటివిటీ ఇట్లా చాలా జరిగాయి కదా! సో, దాంతో ఇక మేబీ వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఎందుకు అనవసరంగా మళ్ళీ జోడీలాగా చేసి ఇబ్బందులు పడదామనుకున్నారో, లేదంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళిద్దరికీ కుదరలేదో వాటెవర్ ఏదైనా కానీ వీళ్ళిద్దరూ అయితే జోడీగా రాలేకపోయారు. అయినా కానీ బీబీ జోడీ ఆ యొక్క స్టేజ్ మీదకి నేను వచ్చినందుకు చాలా హ్యాపీ అని చెప్పేసి పింకీ, మణికంఠకి వాళ్ళిద్దరికి తోడుగా మన కళ్యాణ్ రావడం అయితే జరిగింది. రావడం అయితే బాగానే ఉంది. కాకపోతే అక్కడ ఒక డిజాస్టర్ అయితే జరిగిపోయిందనే చెప్పాలి. ఆ డాన్స్ వేసే టైంలో పింకీని ఎత్తుకోవాల్సిన కళ్యాణ్ కాస్త జారి కింద పడిపోయి పింకీ కాస్త కింద పడిపోతుంది. ఇక ఆ డాన్స్ కాస్త కొద్దిగా అటు ఇటు అయిపోయింది. ఇప్పటికే వాళ్ళు వేసే పర్ఫార్మెన్సెస్‌తో వాళ్ళు లీస్ట్‌లో ఉన్నారు కదా! అందుకని ఈసారి ఎలిమినేషన్‌కి అయితే వీళ్ళైతే వచ్చేసి ఎలిమినేట్ కూడా అయిపోతున్నారు. ఈసారి పింకీ అండ్ మణికంఠ అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకైతే వచ్చేసారు. ఇక కాస్త మంచిగా జరుగుతుందన్న కాస్త వెనక్కి వెళ్ళిపోయినట్టు, ఈసారి పాపం కళ్యాణ్ రాకతో ఇక పింకీ వాళ్ళ షో కాస్త వెనక్కి వెళ్ళిపోయినట్టే. అలా అని నేను కళ్యాణ్‌ని ఏమీ అనట్లేదు. ఎందుకంటే తనకు కూడా తెలియకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి కదా! ఎందుకంటే ఈ లిఫ్ట్ చేయడం అవన్నీ అంత ఈజీ అయిన విషయాలు కాదు. వీళ్ళు అంత డాన్సర్స్ ఏమీ కాదు. అప్పటికప్పుడు వచ్చి అన్నీ చేయాలి అంటే కొద్దిగా కష్టమే. తను కూడా కొద్దిగా హెవీగా ఉండడం వల్ల కళ్యాణ్ మేబీ అది మిస్ అయిపోయిందో, ఎలా జరిగిందో మరి నెక్స్ట్ వారం చూడాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన అమర్ వాళ్ళకి కృతిక అయితే జంటగా వచ్చేస్తుంది. నిజంగా కృతిక అలాగే మన అమర్, నెక్స్ట్ వచ్చేసి మన నైనిక, వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ అయితే మెస్మరైజింగ్‌గా అనిపించింది. చాలా అంటే చాలా చక్కగా చేశారు. నైనిక కూడా పాపం నిఖిల్ అన్నని కోరుకునింది. బట్ నిఖిల్ అయితే రాలేకపోయాడు. కృతిక వచ్చి అది ఫుల్‌ఫిల్ చేసేసిందనే చెప్పాలి. ఇంకొక డాన్సర్స్ ఉన్నారు. ఇక మన మానస్, షష్ఠి అలాగే తన పేరు ఆదర్శో ఎవరో, నిజంగా తనైతే మంచి డాన్సర్ అని ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూనే ఉంటాడు. ఇక ఈసారి కూడా డాన్స్ అసలు శేఖర్ మాస్టర్ అయితే అస్సలు అక్కడ కూర్చోలేకపోయాడు చైర్‌లో. అంత ఇదిగా డాన్స్ అయితే చేసేసాడు. మంచి పేరుని సంపాదించుకున్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఈసారి ట్రోఫీ కొడితే బాగుండని నాకైతే అనిపించింది. ఇంకొకరు విశ్వ వాళ్ళు. ఇక విశ్వ, నేహ అలాగే యావర్ వచ్చి చేసిన తర్వాత ఆ ముగ్గురు పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి. కాంప్లిమెంట్స్‌తో నిండిపోయింది. నాకు తెలిసి ఈసారి అమర్ వాళ్ళ ఆల్రెడీ 'నీతోనే డాన్స్‌లో' వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికైనా వస్తే నిజంగానే ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కదా! ప్రతిసారి ఒకరికే రాకుండా వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి నేహ వాళ్ళు కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో గోల్డెన్ రోస్‌ని కూడా సంపాదించుకున్నారు. గోల్డెన్ హార్ట్‌ని సంపాదించుకున్నారు. అసలు శేఖర్ మాస్టర్ అయితే కాంప్లిమెంట్స్‌తో నింపేశాడనే చెప్పాలి. చూద్దాం ఏం జరగబోతుందో. ఐ హోప్ ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.